ఇప్పటికి గత 10 సంవత్సరాల నుంచి వనపర్తి ధ్వంసమైంది. పెద్ద మనుషులకు ఏం నచ్చింది బాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో? మేము ఎప్పటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేస్తుంది కనుక మేము వెంటనే ఉంటాం మేడం. వాళ్ళు ఒక ఎమ్మెల్యే కాదు, మాకు ఒక అన్న లాంటి వాడు, ప్రతి కుటుంబానికి కూడా ఒక అన్న లాంటి వాడు. గతంలో ఎమ్మెల్యేని కలవాలంటే అసలు చూడలేకపోతుంది, వారమో 10 రోజుల్లో పడుతుంది. ఇప్పుడు ఎప్పుడు చూడు మాకు ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉంటాడు. ఏం చేస్తే తీసేస్తే బాగుంటది మేడం, అన్నీ బాగున్నాయి కానీ. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. రేవంత్ రెడ్డి సర్కార్ మొదట జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మొదట జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు మనం పల్లవి టీవీ ప్రతిష్టాత్మకంగా లోకల్స్ ఎలా, వాళ్ళ నాడి ఎలా ఉంది, ఏ పార్టీ వైపు వాళ్ళు మొగ్గు చూపుతున్నారు, లోకల్ పల్స్ ఎట్లా ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి ఈరోజు మనం వచ్చాం వనపర్తి నియోజకవర్గానికి. ఈ నియోజకవర్గానికి సంబంధించి మనకు తెలుసు ఎమ్మెల్యే మేఘారెడ్డి. సో వారి పనితీరు ఎట్లా ఉంది, ముఖ్యంగా లోకల్లో ఉన్న సమస్యలు ఏంటి, ఇక్కడి ప్రజలతోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను కెమెరామెన్ కిరణ్తో వచ్చాను. సో మనం ఈ కొత్తకోట టు వనపర్తి హైవే రోడ్ మీద ప్రస్తుతం నేనున్నా. ఇది కొత్తకోట టు వనపర్తి హైవే. సో లోకల్ పల్స్ తెలుసుకునే ప్రాసెస్లో మనకి ప్రతి చోట కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ టఫ్ వార్గా అయితే స్థానిక సంస్థలో నిలుస్తాయి. ఈ రెండు పార్టీల మధ్య టఫ్ వార్ అయితే ఉంటుంది అనేది మనకు ప్రస్ఫుటంగా చాలా చోట్ల కనిపిస్తోంది. మరి వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడి ప్రజల నాడి ఎటువైపు ఉంది, వాళ్ళు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో లోకల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఇప్పటి వరకు మీ నియోజకవర్గం లేకపోతే మీ ఊరు, ఈ గ్రామానికి సంబంధించి జరిగిన అభివృద్ధి ఎంత, పూర్తి స్థాయిలో జరిగిందా? ఇప్పటికి గత 10 సంవత్సరాల నుంచి వనపర్తి ధ్వంసమైంది. మొత్తం 33 వార్డుల్లో రాజనగరం ఒకటి, తర్వాత నాగవరం ఒకటి, తర్వాత శ్రీనివాసాపురం ఒకటి, ఈ 3 గ్రామాలు విలీనమైన గ్రామాలు వార్డులోకి. ఈ 33 వార్డుల్లో ఉన్న గత 10 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. గత పాలకులు వనపర్తి మున్సిపాలిటీకి వచ్చిన రూపాయలను తీసుకుపోయి చెరువుల కుంటలను అభివృద్ధి చేసుకున్న వాళ్ళ కమిషన్ కకృతి పడి మొత్తం ఏ వార్డుకు పోయినా కానీ దుర్గంధము, ఎక్కడ మురికి కాలువలు లేవు, ఎక్కడ సీసీ రోడ్లు లేవు, చాలా దుర్భరంగా పరిస్థితి ఏర్పడ్డది. సీసీ రోడ్లు మారినాయా నిజంగా? ఈరోజు వనపర్తిలో ఎమ్మెల్యే గారు 33 వార్డులు ఎలక్షన్ల ముందు తిరిగిన తర్వాత చూసి చాలా ఆశ్చర్యపోయి వనపర్తినే ఇది ఒక పల్లెటూరు అని ఆవేదన వ్యక్తం చేసి గెలిచిన మరుక్షణమే వనపర్తి వార్డులో 33 వార్డులో దిగపెట్టి మొదటి విడతగా 50 కోట్ల రూపాయలు తీసుకు వార్డులన్నింటినీ అభివృద్ధి చేయడం జరిగింది. దాదాపుగా 80% ఈ 2 సంవత్సరాల్లో వరకు పూర్తి స్థాయిలో జరిగింది. ఇంకా 20% దాకా ఉంది. ఆ పని కూడా రేపు మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయే లోపల కంప్లీట్ చేసి వనపర్తిని ఒక సుందరీకరణగా చేయాలనే ఆలోచనతో ఆయన కంకణం కట్టుకొని ఉండడం జరిగింది. ఈరోజు వనపర్తిలో ఏ వీధిలో పోయినా కానీ డ్రైనేజీలు, తర్వాత సీసీ రోడ్లుగా అవ్వడం జరిగింది. అది కూడా మీరుగా చూస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాతావరణం. 6 గ్యారంటీలు సంక్షేమ పథకాలకు సంబంధించి నిజంగా లబ్ధిదారులకు అందరికీ అందుతున్నాయా? ఒరిజినల్గా 6 మహాలక్ష్మి స్కీమ్ తప్ప మిగతా అన్నీ అందరికీ లబ్ధిదారులకు అందుతూనే ఉన్నాయి. ఉచిత బస్సు, ఉచిత కరెంటు, సిలిండర్లు, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో చాలా విమర్శలు ఉన్నాయి. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎందుకు విమర్శలు వస్తున్నాయమ్మంటే వాళ్ళు చేసిన పాత ఇండ్లకు బిల్లులు ఇవ్వాలని కొట్లాడడం వల్ల విమర్శలు జరుగుతున్నాయి. కానీ కొత్తగా కట్టుకునే వాళ్ళు బ్రహ్మాండంగా కట్టుకుంటున్నారు. 600 ఎస్ఎఫ్టీలో కట్టుకోమని గవర్నమెంట్ చెప్పింది. 600 ఎస్ఎఫ్టీలో ప్రతి ఒక్కరికి ఇండ్లు కట్టుకోవడం జరుగుతుంది. ప్రతి సోమవారం వాళ్ళు కట్టుకునే ఇంటికి ప్రతి సోమవారం బిల్లులు యథాతథంగా ప్రతి సోమవారం రావడం ఉంది. చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏ గ్రామం? నా పేరు బ్రహ్మచారి మేడం. నేను మాజీ కౌన్సిలర్ మేడం. కౌన్సిలర్. సో మీరు ఒక పార్టీ కార్యకర్తగానే మాట్లాడుతున్నారు. ఒక ఎపిసోడ్ చెప్పండి మీకున్న అవగాహన ప్రకారం. కవిత ఎపిసోడ్ గురించి మీరేమనుకుంటున్నారు? కవితను కన్న తండ్రి పార్టీ నుంచి బయటికి పంపించడం కానీ, కవిత మైలేజ్ పెరిగిందని మీకు అనిపించట్లేదా? ఎందుకంటే చాలా చోట్ల బీఆర్ఎస్కి సానుకూలంగా ప్రజలు మాట్లాడుతున్న పరిస్థితి సేమ్ ఇదే విధంగా. సో ఈ నేపథ్యంలో కవిత ఎపిసోడ్ని మీరు ఎట్లా చూస్తున్నారు జనరల్గా? కవిత అంటే ఆడపిల్ల, చాలా గౌరవం మాకు. వాస్తవంగా ఆనాడు కేసీఆర్, కవిత, హరీశ్వరరావు ముగ్గురే ఉన్నారు. కేటీఆర్ అనేటోడు లేడు. కవిత మధ్యలో వచ్చి చేరింది. వాళ్ళ నాన్నకున్న అవగాహనను అన్నిటినీ మైమర్పించారు కవిత కానీ కేటీఆర్ కానీ. ఈరోజు వాళ్ళ ధనహంకారంతో 23,000 కోట్ల రూపాయల అహంకారంతోన, ఆ డబ్బుతోన వాళ్ళ పంచాయతీలు పెట్టుకొని మొత్తం రాష్ట్రానికి వాళ్ళని రుద్దుతున్నారు. కానీ కవిత ఏదో ఈరోజు లిక్కర్, ఒక ఆడపిల్ల తెలంగాణ అంటేనే ఆమె బతుకమ్మను తీసుకొచ్చింది, బాగుంది. ఒక ఆడపిల్ల లిక్కర్ స్కామ్లో ఉండి
దాదాపుగా 2 మాసాలు జైల్లో ఉండడం ఎంతవరకు కరెక్ట్? అంటే వాళ్ళ ప్రవృత్తి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. ప్రస్తుతం కవిత గురించి మీకు బాధనే అనిపిస్తుందా? బాధ అంటలేను, వాళ్ళ ఫ్యామిలీ గొడవల్లో రాజకీయం చేసి పబ్లిక్ను ఇడవద్దు. వాళ్ళు తన్నుకోమని ఏమన్నా చేసుకోమను, వాళ్ళ దాంట్లో పబ్లిక్ని ఇడవాల్సిన అవసరం లేదు. వాళ్ళు సంపాదించిన ధనాన్ని పంచుకోవడానికి అవకాశం లేక కొట్టుకుంటున్నారు అంతవరకే. కానీ మీకు ఇప్పుడు ముఖ్యంగా ఇంకా జరగని ఏమైనా పనులు ఎమ్మెల్యే మేఘారెడ్డి దగ్గర పెండింగ్లో ఉన్న పనులు ఏమైనా ఉన్నాయో? ఏం లేవు మేడం. అడిగిన తడివే మీరు మామూలు పీపుల్ని తెలుసుకున్నా సరే, ఎవరిని అడిగినా సరే అడిగిన తడివే ఆయన ఖచ్చితంగా స్పందించి ఎవరికి హాస్పిటల్ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ, ఆరోగ్య విషయంలో ఎల్ఓసీలు కానీ, ఏ విషయం ఉన్నా కానీ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చే ఫలాలు మేము అందుకుంటున్నాం మేడం. బీఆర్ఎస్ పార్టీకి కూడా చాలా మంచి సానుకూల ప్రతిపాదనలే ఉన్నాయి. ఇక్కడ సానుకూలంగానే ఉంది ఆ పార్టీ అనే మాటలు వింటున్నాం. మీరేమంటారు? ఇప్పుడు అలాంటిది ఏం లేదు మేడం. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే 6 స్కీములు చెప్పినరో అవి ఒకటొకటి ఇంప్లిమెంట్ చేస్తుండ్రు. ఇంకా 1-2 మిగిలిపోయినాయి. త్వరలోనే దాదాపు 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు అప్లై చేసుకున్న వరకు ఇప్పటి వరకు రేషన్ కార్డు లేదు మేడం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 2 నెలల నుంచి రేషన్ కార్డు అంటే రేషన్ కార్డా అని అసలు ఇంత సంతోషంగా ఉంటే ఈ రోజు అప్లై చేసుకుంటే 2 రోజుల్లో రేషన్ కార్డు. సన్న బియ్యమా, పురుగుల బియ్యం వస్తున్నాయి? లేదు మేడం, సన్న బియ్యం వస్తుంది. చాలా మంది మన బంజారాయిల్స్లో, హైదరాబాద్లో తినేటటువంటి బియ్యం ఇస్తున్నారు. చాలా మంచిగా ఉంది, ఎవ్వరు కూడా ఇబ్బంది పడటం లేదు. అది కాక 10 ఏళ్ళ నుంచి ఇప్పుడు మేడం రేషన్ కార్డు ఉంటేనే క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తుంది, రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ఈ ఒక పింఛన్ కావాలంటే కూడా మనకు రేషన్ కార్డు కావాలి. అలాంటి రేషన్ కార్డు 10 ఏళ్ళ నుంచి నానబెట్టిండు. ఇప్పుడు 1 మంత్ నుంచి ఎవరికి రేషన్ కార్డు కావాలంటే కోరుకున్న వాళ్ళకి రేషన్ కార్డు ఈ ఇస్తున్నారు. రోడ్లు కొత్తగా కనిపిస్తున్నాయి. కొత్త రోడ్లు వల్ల దాదాపుగా చెప్తున్నాను కదా మేడం, 10 సంవత్సరాలు ధ్వంసం చేశారు వనపర్తిని. ఈ రోజు ప్రతి ఏరియాకు అయితే మీకు దాదాపుగా 1 మంత్ మొత్తం మాకు అంటే చాలా అయితేనే ఉన్నాయి. దాదాపుగా 8 నెలల నుంచి పనులు నడుస్తూనే ఉన్నాయి. వచ్చిన బిల్స్ వచ్చినట్టు పనులు చేయడం జరుగుతూనే ఉంది. లోకల్ ఎలక్షన్స్ కి ఎవరి వైపు ఉంటారే మీరు? ఏ పార్టీకి వేస్తారు? మేము కాంగ్రెస్ వేస్తాం మేడం. కాంగ్రెస్ కి వేస్తారా? కాంగ్రెస్. మీరు కాంగ్రెస్. కాంగ్రెసేనా? పెద్ద మనుషులకు ఏం నచ్చింది బాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో? మేము ఎప్పటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేస్తుంది కనుక మేము వెంటనే ఉంటాం మేడం. ఏమేమి ఫస్ట్ వచ్చినాయి నుండి. చెప్పండి. మీకు 6 గ్యారెంటీలలో మీ 6 వరకు గ్యారెంటీ. ఏంటిది? మాకు వచ్చినాయి మేడం, 2 వచ్చినాయి, 3 వచ్చినాయి, ఇంక అంతే వచ్చినాయి. మాకు బాగానే ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వమే బాగుంది మాకు. రైతు భరోసా పడ్డదా? కొంతమందికి పడలేదమ్మా. ఓకే. విడతల వారీగా వస్తున్నాయా? మిగతా వారిగా వస్తలేదు. ఇప్పుడు మళ్ళీ ఏం వేస్తారో తెలియదు. ఇంకా అది ఓకే. ఇప్పుడు ఇంకా ఏమైనా సమస్యలు నెరవేర్చాల్సినవి ఉన్నాయా? ఇక సమస్యలు అంటే ఇంకా చూడమ్మా, అది పుట్టుకతో వచ్చేటి మస్తు ఉంటాయి. ఆ. ఇప్పుడు కాంగ్రెస్ కొత్తగా వచ్చింది, ఆ. చేయమంటే ఎట్లా చేస్తారు? వాళ్ళు కూడా కొంచెం ఇది చేసుకోవాలి కదా. దాని నుంచి ఓపెన్ గా చెప్పండి, నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తే ఎవరికి వేస్తారు మీరు ఓటు? మేమంతా కాంగ్రెస్కి వేస్తాం. మీరు మొత్తం ఈ ఊరంతా కాంగ్రెసేనా? అయితే మొత్తానికైతే మనం ఒక్కసారి కిరణ్ చూపిస్తాడు సీసీ రోడ్లు కొత్తగా. నేను నిజానికి 1 మంత్ బ్యాకే వేసినవట. విలీనమైన వాడు ఆ. గతంలో రోడ్ల గురించి పెద్ద పట్టించుకోలేదు మేడం. ఇప్పుడే కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, మేఘారెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడ అభివృద్ధి కావాలన్నా తక్షణమే స్పందిస్తున్నారు. వాళ్ళు ఒక ఎమ్మెల్యే కాదు, మాకు ఒక అన్న లాంటి వాడు. ప్రతి కుటుంబానికి కూడా ఒక అన్న లాంటి వాడు. అతని గతంలో ఎమ్మెల్యేని కలవాలంటే అసలు చూడలేకపోతుండే, వారమో 10 రోజులు పడుతుండే. ఇప్పుడు ఎప్పుడు చూడు మాకు ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉంటాడు. ఫోన్ చేసినా కూడా మేము కార్యకర్తగా సామాన్య మానవుడు కూడా ఫోన్ చేసినప్పటికీ అతను బిజీలో ఉన్నా కూడా మళ్ళీ తిరిగి రిటర్న్ ఫోన్ చేస్తారు. అంటే సామాన్య ప్రజలు మాకు తెలియజేస్తున్నారు వాళ్ళు ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి. అభివృద్ధి ఒకటే కాదు మేడం, ఎమ్మెల్యే గారి స్పందన అనేది కూడా అలా ఉండాలి. ఏ బీద వ్యక్తి వచ్చినా, ఎవరు వచ్చినా తన ఆస్తులు అమ్ముకొని కూడా సాయం చేస్తుంది మేడం. అంతేకాకుండా గతంలో ఎవరు చనిపోయినా గవర్నమెంట్ 1 రూపాయి ఎక్కుంటుండే. ఎవరు చనిపోయినా కూడా ప్రతి ఒక్కరికి ఏ కార్యకర్త అయినా సరే 5,000 రూపాయలు ఆయన సొంత డబ్బులు ఇస్తుంది. ఇదైతే మనం ఇంతకు ముందు కూడా విన్నాము. అంటే సామాన్య ప్రజలు కూడా ఎవరు ఏ ఇంటిలో ఒక చావు, ఒక మరణం సంభవించినా ఖచ్చితంగా ఆ ఇంటికి వెంటనే అదే రోజు 5,000 మాత్రం ఎమ్మెల్యే తరపు నుంచి వస్తాయి అని, సొంత డబ్బు అనేది. అట్లా సొంత డబ్బు విషయంలో కూడా తుడి మేఘారెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్లు పంపిణీలో కూడా ఆ దంపతులు ఇద్దరికి పట్టు వస్త్రాలను సమర్పించే విషయం కూడా నిజానికి ఇక్కడ హైలైట్ అవుతున్న పరిస్థితి, ఎక్కువ మంది చెప్తున్న పరిస్థితి. చూద్దాం ఇంకా నిజానికి చాలా చోట్ల అయితే టఫ్ ఫైట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండింటి మధ్య వినిపిస్తోంది మనకి. సో మిగతా కొన్ని ప్రాంతాల్లో ఏం చెప్తారు? వీలైతే మేఘారెడ్డి గారి సొంత ఊరిలో కూడా ప్రజలు ఎలాంటి ఆలోచనతో ఉన్నారు, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ ఓటు ఎటువైపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ కొందరు లేడీస్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం.
ఎట్లుందమ్మా ఈ ప్రభుత్వం మంచి పట్టించుకుంటుందా? పట్టించుకుంటుంది మీ మేడం. వరకు మీ ఇంటి వరకు వచ్చిన సంక్షేమ పథకాలు అంటే ఏమేమి వచ్చినాయి? కరెంటు బిల్ వచ్చింది మేడం. కరెంట్ జీరోనా? 0 బిల్ వచ్చింది. గ్యాస్ వచ్చింది 500 గ్యాస్. ఇంకా రేషన్ కార్డ్ వచ్చింది మేడం మాకు. ఫ్రీ బస్ మీద మస్తు మంది తిడుతున్నారు. మొగోళ్ళకు ఒకటి మనకొకట, వాళ్ళకు టికెట్ పెట్టడం ఎందుకు, మనకు హాఫ్ రేట్ ఇస్తే అందరికీ హాఫ్ రేట్ పెడితే బాగుండేది, గొడవలు అవుతున్నాయి, మాకున్న విలువ పోతుంది, కొట్లాటలు అవుతున్నాయి అంటున్నారు. నిజమేనా? ఎక్కుతావా నువ్వు ఫ్రీ బస్సు? మేము ఎక్కడ వెళ్ళాం మేడం, ఇంటి దగ్గరనే ఉంటాం. పోయినప్పుడు మాత్రం ఎక్కుతాం, గొడవలు అయితేనే ఉంటాయి. ఇంకా ఏమనిపిస్తుంది చెప్పు? ఫ్రీ బస్సు మంచిదేనా? పెట్టొచ్చా లేకపోతే పెట్టకుండానే ఉండాల్సిందా? చాలా మంది లేడీసే చెప్పిండ్రు అసలు ఫ్రీ బస్ అయితే ఎంప్లాయీస్ కి మాత్రమే యూజ్ అవుతుందని నా ఒపీనియన్ మేడం. సామాన్య ప్రజలు ఏం పోతారు మేడం, రోజు తిరగరు కదా మేడం. ఫ్రీ బస్ పెట్టడం వల్ల పని లేనోళ్ళు ఉన్నోళ్ళు అందరు తిరుగుతున్నారు అంటున్నారు. అవును మేడం, అదైతే నిజమే. ఆ మరి ఫ్రీ ఏం బస్ చేస్తే ఒకటి తీసేస్తే బాగుంటది మేడం. అన్నీ బాగున్నాయి కానీ ఫ్రీ బస్ మాత్రం తీసేయాలట. నిజానికి ఫ్రీ బస్సు మహిళల్ని చాలా ఆకర్షించడానికి పెట్టిన ఒక స్కీమ్ అయినప్పటికీ ఎక్కువ మంది దాన్ని తిరస్కరిస్తున్నది, దాన్ని వ్యతిరేకిస్తున్నది మాత్రం మళ్ళీ మహిళలే అవుతున్నారు. సో ఇది ఒక కొసమెరుపు అని చెప్పాలి. ఇంకా మరికొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెంచినట్లే నా అమ్మవానికి వస్తుంది, నీకు రాదు. ఇంట్లో ఇద్దరికి రావంట. రేషన్ బియ్యం తీసుకుంటున్నారా? తీసుకుంటున్నా. ఫ్రీ బస్ వెళ్తున్నావా? వెళ్తా అంటే నాకేం అవసరం ఉంది ఫిర్బాస్తానికి, ఎప్పుడైనా పోయినప్పుడు పోతాము. మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే ఎవరంటే ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి, అప్పుడు మేఘారెడ్డి, అప్పుడు ఉన్నోళ్ళు ఆయన కేసీ గారు ఉండే. ఇంకెవరు? ఎవరు బాగున్నారు, కేసీఆర్ రేవంత్ రెడ్డి గారా? కేసీ గారు వచ్చి మాకేం పెట్టింది లేదు, ఎవరు వచ్చి పెట్టింది ఏం లేదు మేడం. కవిత గురించి తెలుసా? కవిత కుర్చీ తెలియదు కానీ రెక్కల కష్టం వాళ్ళకు మాత్రం సరుకులు తగ్గియొద్దండి, ఇంత ఎక్కియండి. ఈ 2 రెక్కలైన బతికిన వాళ్ళు, భూమి బుడకలేని వాళ్ళకు ఏమి ఇవ్వద్దండి. అంతే. ఎక్కడ తిరిగా రైతు బంధు లేకపోయి, మాకు పొలాలు ఉన్న వాళ్ళకు రూపాయలు లేకపోయి, మాకు అవి ఇవ్వకపోయారు అంటారు. కానీ అందరికి భూములు ఉన్న వాళ్ళే ఉండరా? భూములు లేని వాళ్ళు ఎక్కడ వాళ్ళే? వాళ్ళకి ఏం సాయం చేస్తుంది? కేసీ గారు ఏం చేసిరు? ఎవరేం చేస్తున్నారు? మళ్ళీ మేము కూలి పోతే గతి లేకుండా ఇవాళ కూలి పోకుంటే గుద్దల మాడి ఇంట్లో వండుకోవాలి. రేషన్ బియ్యాలు ఏం వండుకొని తినాలి? మళ్ళీ అంతే. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 200 కానీ 100 కానీ భార్య భర్తకు పింఛన్ ఇచ్చేది, ఏజ్డ్ పింఛన్. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఇంట్లో ఒకరికే ఏర్పాటు చేసింది. భర్తకి ఇస్తే భార్యకి లేదు, భార్యకి ఇస్తే భర్త లేదు. కాబట్టి మన కాంగ్రెస్ గవర్నమెంట్ అందరు ఇబ్బంది పడుతుండ్రనే, ఆడవాళ్ళు కూడా ఇబ్బంది పడుతుండ్రనే ఉద్దేశంతో వాళ్ళకి ఫ్రీ బస్ కల్పించింది. ఇంట్లో ఉండి ఎక్కువ సీరియల్ చూసి కరెంటు కాల్చేది వాళ్ళే కాబట్టి గృహలక్ష్మి కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ప్రవేశపెట్టింది. ఇప్పుడు 2500 కూడా ప్రతి మహిళకు కేటాయించాలని బడ్జెట్ లేనందువలన ఆగిపోయింది. అది కూడా త్వరలో అమలు అవుతుంది. మీరు మంచిగా మాట్లాడుతున్నారు ఒక కాంగ్రెస్ కార్యకర్తగా. సూటి ప్రశ్న, వీళ్లకు వృద్ధాప్య పింఛన్ ఇద్దరికి తీసేసి ఒక్కరికి ఇవ్వటం వల్ల కొంతమందికి ఇప్పుడు ఈ పెద్దావిడ చెప్పినట్లు ఇంట్లో హస్బెండ్స్ ఇస్తారు, ఇవ్వరు. కొంతమందికి కొడుకులు ఉన్న పట్టించుకునే పరిస్థితి ఉంటది, వాళ్ళకున్న ఖర్చుల నిమిత్తం పట్టించుకోని పరిస్థితి ఉంటది. వీటికి ఈక్వల్ గా మీరు ఉచిత బస్ అని దాన్ని ఎట్లా హైప్ చేసుకుంటారు? లేదు మేడం, 2500 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఆర్బో స్కీమ్ లో భాగంగా పెట్టింది. బడ్జెట్ లేనందువలన అయిపోయింది. త్వరలోనే 2-3 నెలల్లో అది కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. వాళ్ళ ఆడవాళ్ళ కొరకే 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళలకు కూడా పెళ్లి అయిన వాళ్ళకు 2500 స్కీమ్ వస్తుంది. కొద్దిగా టైం. అంత బడ్జెటే లేదు, కోసిన రూపాయి రాదంటున్నది కూడా సీఎంఏ కదా. మీకు తెలియందే ఉంది మేడం. ఈ పొద్దు రేపు ఎవరైనా సపరేట్ వెళ్తే గిన్నెలో ఏదో డబ్బులో ఏదో పంచిస్తారు. కనీసం వండుకోవడానికి గిన్నెలు కూడా లేకుండా చేసిపోయింది కేసీఆర్. ఏం లేదు, ఉన్న బడ్జెట్ మొత్తం కాళేశ్వరం మీద పెట్టిండు. అది కూడా పర్రెలు వాసింది. మీకు అందరికి తెలిసిన విషయం, మేము కొత్తగా చెప్పాల్సిందే. కాకపోతే కొంత టైం పడుతుంది. ఈరోజు మహిళ అమ్మ చెప్పినట్టు వాస్తవంగా మామూలు జనాలకు ఉచిత బస్సు అవసరం లేదు. అది ఓన్లీ ఎంప్లాయీస్ వరకే అది చాలా వరకు యూటిలైట్ అవుతుంది. కాకపోతే ఇదొక సంస్కరణ చేసి పేద ప్రజలకు ఆ నిధిని పేద ప్రజలకు మళ్ళిస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. కాకపోతే ఇది ఆఫ్రికాడు మేడం. దేశంలో ఎన్నో ఉచిత పథకాలు పెడుతున్నారు. నా అడ్వైజ్ ఏంటంటే ఊర్లో ఒక షెడ్ వేసి 3 పూటలు గవర్నమెంటే చేసి పెడితే బాగుంటుంది అనేది నా అడ్వైజ్. ఎందుకంటే ఇంకా ఏం చేయలే, ఇంకా ఎంతవరకు చేసినా కానీ ఈరోజు రైతు రుణమాఫీ, రైతుకు బోనస్, అది ఎవరు చెప్పట్లేదు. మామూలు విషయం అయితే కాదు. రైతు బోనస్ ఒక్కొక్క ఎకరాకు దాదాపు 22 క్వింటల్ల ఒడ్లు పండితే 22 క్వింటళ్ళు ప్లస్ 500 ఇంటూ 500 దాదాపు 11-12 వేల రూపాయలు ప్రతి ఎకరాకు వచ్చేస్తున్నాయి. కానీ అది ఎక్కడ ప్రచారం జరగట్లేదు. ఇంకొకటి, రైతులు ఎటు తిరిగి ఈరోజు ఎరువు లేదు అంటున్నారు. ఎప్పుడే కానీ వర్షాలు కానీ, కుంటలు కానీ, తర్వాత చెరువులు కానీ, నదులు కానీ నిండేది ఎప్పుడు? ఆగస్టు సెప్టెంబర్లో నిండేది. ఈసారి వరుణ దేవుడు కదిరించి కొద్దిగా ముందుగా వర్షాలు రావడం వల్ల మన కేంద్ర వాళ్ళు ఇబ్బందులు పెట్టి
మనకి ఎరువు ఇవ్వడందుకు కొద్దిగా ఇబ్బంది జరిగింది. వర్షాల ముందు వచ్చినాయి, కరేటల ముందు చేసుకున్నారు. ఎరువు అనేది కొద్దిగా జాప్యం జరిగింది. దానికే బొబ్బోళ్ళు పెడుతున్నారు. ప్రజలను అమాయకులను చేసి ఆడుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును వేల కోట్ల రూపాయలు పెట్టి నాశనం చేసింది ఎవరు అడుగుతలేరు, కానీ ఇది ఇయ్యలేదు అది ఇయ్యలేదు అని అడుగుతున్నారు. గవర్నమెంట్ మన ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉంటే వాళ్ళని సరిగా చూసుకోలేని పరిస్థితి ఉంది. ఈరోజు గవర్నమెంట్ కొన్ని అవకతవకలు జరిగేది వాస్తవమే. అవల్ల సరిదిద్దుకొని రేపు పొద్దున కావాల్సిన ఏర్పాటు ప్రజలకు ఏం కావాలో అది చేయడానికి రేవంత్ రెడ్డి సర్కారు సుముఖంగా ఉంది. మహిళలకు కానీ ఫ్రీ బస్ కానీ ఇవల్ల ఏం కావాలో ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకొని ఆలోచన చేస్తే బాగుంటుంది. ఎస్, మొత్తానికైతే వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఒక ఇంత వెయిటేజ్ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఒకరిద్దరు అటు ఇటు మాట్లాడినా దాదాపు ఎమ్మెల్యే నిత్యం అందుబాటులో ఉండటం అనేది వీళ్ళకి పెద్ద ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళ సమస్యలు దగ్గర నుండి ఎనీ టైం మేము చెప్పుకోవడానికి అందుబాటులో ఎమ్మెల్యే గారు ఉండటం అనేది, ఎనీ టైం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినా అతను కలిసి అందరితో మాట్లాడడం, వాళ్ళ సమస్యల్ని వినటం అనేది వీళ్ళకి కొంత ఓదార్పునైతే కలిగిస్తుంది అనేది మనకు వాళ్ళ మాటల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.